శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హలో గాడ్ టెన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, ఇవాళ మీకోసం నేను కార్డ్స్ మళ్ళీ సఫిల్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నారు. ఇవాళ డిఏ మొత్తం అంతా పున్నం దగ్గరికి వస్తుంది కదా. చాలా క్రేవింగ్లో ఉన్నారా? ఏడుస్తూ ఉన్నారా? మీ డివైన్ మెస్కులిన్ కోసం మీరు మీ హృదయం వినట్లేదా మీ మాట? ఓకే, దానికి సంధాయించండి. నేను చెప్పాను కదా, డివైన్ ఫెమిన్ చాలా చాలా ధైర్యవంతురాలు, ఒక టైగర్ లాగా ఉంటుందని మీరు ఆ ఒక్క మాట మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చూస్తుండొచ్చు ఎంత డెడికేట్గా చేస్తున్నానో నేను. నాకు ఎటువంటివి నేను డెకరేషన్స్ పెట్టాను, నో లైట్స్, నో ఎనీథింగ్. ఎందుకంటే నిజం చెప్పేటప్పుడు డెకరేషన్స్ అవసరం లేదు. ఓకేనా? ఓకే, ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి ఇవాళ మొత్తం మీ గురించి ఏం ఆలోచించారనేది మనకి ఈ టారోస్ మనకు తెలియజేస్తుంది. లెట్ వి ఆర్ స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ది ఫస్ట్ కార్డ్ వచ్చిందండి. అండ్ సెకండ్ కార్డ్ పార్టీ. థర్డ్ కార్డ్ సంసిగ్ధంలో ఉన్నారు. అండ్ ఫోర్త్ కార్డ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఫిఫ్త్ కార్డ్ వచ్చి చెప్పాను కదా డివైన్ ఫెమిన్ ఎలా ఉంటుందనేది. రాత్రి అయినా పగలైనా ఆమెకే సాటి ఉంటుంది. రైట్? ఓకే, మీకు అనేది ఇప్పుడు ఫస్ట్ కార్డ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చింది ఫస్ట్ కార్డ్. మీ మహారాజు గారు ఫస్ట్ మీరు ఏం చెప్పినా కానీ మీ మాట వినకుండా ఆయన ధోరణిలో వెళ్ళిపోయేవాడు. కాకపోతే ఇప్పుడు మీ వైపు వస్తున్నాడు. మీ వైపు రావడానికే పూర్తిగా 100% ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ కార్డ్ వచ్చిందండి మనకి. అండ్ దిస్ ఇస్ పార్టీ చేసుకుంటున్నారు. 10 మందిలో ఉన్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నాడు. దీంట్లో డౌటే లేదు. ఓకేనా? అండ్ థర్డ్ కార్డ్ వచ్చేసి సంసిగ్ధంలో ఉన్నాడు. అక్కడ వాళ్ళ సైడా మీ సైడా అనేది కళ్ళకు గంతగా కట్టుకొని ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మాట వినేవాడు. మీపైనే దాడి చేసేవాడు. కానీ ఇప్పుడు మీ వైపే ఆలోచిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా మీరే ఉన్నారు కాబట్టి. ఓకే, ఎందుకంటే మీ గురించి అనేది కార్డు చెప్తుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఫస్ట్ బాగా పొగరుగా ఉండేవాడు. కాకపోతే మీ గురించి ఆలోచిస్తూ మీకోసమే ఆయన ప్రతి నిమిషము ఎలాగైనా సరే తనకి చాలా మోసం చేశాను, తనకి చాలా బాధ పెట్టాను అది అనుకుంటూ ఆయన మీ గురించి మీ వైపే చూస్తున్నాడు. ఇంకా ఏంటంటే మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు కానీ మీకు ఫలితం అనేది రావట్లేదండి. డోంట్ వరీ, మీకు మంచి రోజులు వస్తాయి. ఓకేనా? మీకు మంచి రోజులు వస్తాయి. మీరు కూడా డివైన్ ఫెమిని కాబట్టి దేవుడు మీకే పరీక్షలు పెడుతూ ఉంటాడు, మీ వైపే ఉంటాడు. ఓకేనా? డోంట్ వరీ. ఇంకా మనకి ఏమేమి కార్డ్స్ వస్తాయో చూద్దాము. ఎస్, మనకి మొన్న వచ్చినట్టుగా జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనేది మీ లైఫ్లో కంపల్సరీ న్యాయం అనేది తీసుకొస్తుంది. ఏంజిల్స్ అనేది మీ వైపే ఆలోచిస్తున్నారు, మీ వైపే ఉన్నారు. ఏంజిల్స్ అనేది మనం చెప్పాను కదండి మీకు, మనం వాచ్ చూసుకున్నాయని 1111 అని 5555 అని 2323 అని. మీరు నా షార్ట్స్ చూసారంటే దానికి అర్థాలు మొత్తం అన్నీ నేను మీకు ఒక మంచి వీడియోస్ షార్ట్స్ చేసి పెడుతూ ఉన్నాను. నా షార్ట్స్ చూడండి. చూసిన వాళ్ళు అలా వదిలేయకుండా కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేస్తే నాకు చాలా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాం. ఓకే, మంచి రోజులు అనేది మీకు చాలా ఉన్నాయి. గాడ్ మీకు
మీ కప్పు మొత్తం నిండిపోయేంత గొప్ప వరాలు ఇస్తున్నారు. ఏంజిల్స్ అనేది మీ వైపు ఉన్నాయి చూడండి. మీ వైపు చూస్తున్నాను. నేను ఇందాకే చెప్పాను కదా, షార్ట్స్లో ఏంజిల్స్ అనేది చూస్తూ ఉంటారు. ఆ ఏంజిల్స్ నెంబర్స్కి అర్థమని, ఆ ఏంజిల్స్ అనేది ఏమి అర్థం వస్తుంది అనేది కూడా అది చూడండి. ఇప్పుడు ఈ కార్డు కూడా మీకు ఏం చెప్తుందో మీరు చూడండి ఒకసారి. ఎస్, మంచి రోజులు వస్తున్నాయి. డోంట్ వరీ, మీరు కాస్త ఓపికగా ఉండండి. ఓకేనా? మీకంటే ముందు ఆయన చుట్టూ ఉన్న డబ్బులకి, మనుషులకి, ఆయన హోదాకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు, ఆమె అసలు అవసరం లేదు నాకు, ఇవన్నీ ఉన్నాయి కదా అని. ఇప్పుడు ఆయన రిగ్రెట్ అవుతున్నాడు. ఆయన చాలా వరకు మీకు చాలాసార్లు బాధ పెట్టి ఉండొచ్చు, కానీ ఆ బాధలన్నిటికీ పోవడానికి మంచి రోజులు వస్తున్నాయి. యు నీడ్ నాట్ టు వరీ. ఓకేనా? ఎస్, బికాస్ క్వీన్స్ ఆఫ్ కప్ వచ్చిందండి. క్వీన్స్ ఆఫ్ కప్. ఎస్, ఇది మీరు ఒక క్వీన్ అని చెప్పడానికి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, డివైన్ ఫెమినీ, ఎప్పుడు మహారాణి అని. మన కార్డ్స్ అదే మాట్లాడుతూ ఉంటాయండి. డివైన్ ఫెమినీ, ఆమె దేవుడు చాలా ఎన్నుకున్న వ్యక్తి. ఆమె మహారాణి. ఫస్ట్ నుంచి దేవుడు మహారాణి లాగానే పెట్టుకుంటాడు ఆయన గుండెలో. అందుకే ఇంత గొప్ప జర్నీ. ఎవ్వరికి లేని కష్టాలు మీకు వస్తున్నాయంటే ఇది చాలా గొప్ప జర్నీలో భగవంతుడు ఎన్నుకున్న దాంట్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని తిట్టకండి ప్లీజ్. మీరు ఇంతకుముందు మీ ప్రేమను మొత్తం ఆయన ముందు మీరు పెట్టినా కానీ, కప్పు నిండా పెట్టినా కానీ, ఆయనకున్న పరిస్థితిలో, స్థితిలో ఆయన మీ వైపు రాలేకపోయాడు. కానీ మీరే మనసు నిండా నిండి ఉన్నారండి. చూడండి. ఎస్, మళ్ళీ మనకి నిన్న వచ్చిన కార్డ్సే వచ్చాయి. అదే సేమ్ ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ ఫ్రైడే రోజు పుణ్యం ఉంది. మీరు ఎంత వదిలించుకోవాలనుకున్నా అని ఆయన బుర్రలోంచి మీరు వదలరు. ఆయన అనుక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మీకు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ పోగు చేసుకొని నేను ఎందుకు ఇంత బాగా చేశానా అని ఎంతో అమాయకంగా ఒక్కోసారి రాత్రి ఏడుస్తుంటాడండి మీ గురించి. చెప్పాను కదా, నైట్ ఏడుస్తూ ఉంటాడు చూడండి. నైట్ మొత్తం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు బాధపడొద్దు. ఇది జర్నీ అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది మిమ్మల్ని మీరు ఎప్పుడు తిట్టుకోకండి, డిమోటివేట్ చేసుకోకండి, మోటివేట్గా ఉండండి. ఓకేనా? డోంట్ వరీ. చూడండి, రాత్రంతా మీ గురించి ఆలోచిస్తున్నాడు. తను మీ గురించే బాధపడుతున్నాడు. ఎన్ని కత్తులు, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా అవన్నీ వదిలించుకొని ఎలా రావాలని చాలా 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 బాధపడుతున్నాడు. ఓకేనా? ఎందుకు ఈ కార్డు వచ్చిందో చూద్దాము. ఓకేనా? చూడండి. ఎస్, చూసారా? మీతోని ఇలా ఉండాలని ఆశపడుతున్నాడు, కలలు కంటున్నాడు. ఆయన పెళ్లి చేసుకోవాలి. 10 ఆఫ్ కప్స్ అంతా ప్రేమ ఆయన మనసు నిండా నిండి ఉంది. చూసారా? మీరు కొంచెం ఓపిక పట్టి దేవుడి పైన ధ్యానం పెట్టి మీరు 7 చక్రస్ యాక్టివేట్ చేసుకున్నారంటే ఆ మనిషి మీ వాడే అవుతాడు. దీంట్లో డౌట్ అనేది లేదు. ఓకే, ఇంకా చూద్దాము. ఎస్, చూడండి, అయిపోయింది. నా రీడింగ్ ఇంత తొందరగా అయిపోతుందని నేను కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మీ గురించి 10 ఆఫ్ కప్స్ నిండే అంత గొప్ప ప్రేమ. తర్వాత మిమ్మల్ని ఎలాగైనా ఆయన మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో ఉండాలి, పిల్లల్ని కనాలి, బాగా చక్కగా హోదాగా బ్రతకాలి, మంచిగా ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ నీడ్ నాట్ టు వరీ. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతుందో మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా చూసి వదిలేయకండి. నాకు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను కూడా ఈ జర్నీలో
డివైన్ ఫెమినీ కాబట్టి మీకు కరెక్ట్గా చెప్పగలిగే అంత నాకుంది కాబట్టి నేను ఇది స్టార్ట్ చేసి మీకోసం చెప్తున్నాను. రైట్? ఓకే. విష్ యూ గుడ్ లక్. మీరు ఈ పుణ్యంలో మీరు 7 చక్రస్ యాక్టివేట్ చేసుకొని మీరు హీల్ అవుతారని, మీ డివైన్ మెస్కులెన్ని దక్కించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.